15 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్, కాంట్రాక్టు కార్మికులను విస్మరించిన ఆప్ బడ్జెట్. గత ప్రభుత్వం కూడా ఇలాగే విస్మరించి వారిని ఇబ్బంది పెట్టింది. ఐ వెంకటేశ్వరరావు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ. ఉద్యోగులు ఉపాధ్యాయులకి సంబంధించి చూసుకుంటే, పెన్షనర్లు, చిరుద్యోగులు చూసుకుంటే ఈ బడ్జెట్ మాట వరుసగైన ప్రస్తావన చేయలేదని చెప్పి తెలియజేస్తున్నా. ఉద్యోగులు ఉపాధ్యాయులు 4 లక్షల మంది ఉన్నారు. పెన్షనర్లు ఒక 4 లక్షల మంది ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు 1 లక్ష మంది ఉన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 2 లక్షల మంది ఉన్నారు. స్కీముల్లో పనిచేసేవాడు 4 లక్షల మంది ఉన్నారు. మొత్తం 15 లక్షల మంది కూడా ప్రజల్లో భాగమని చెప్పి చెప్పదలిచింది. వీళ్ళ గురించి ఈ బడ్జెట్లో మాట వరుస కూడా ఏం ప్రస్తావన లేదు. గత ప్రభుత్వం కూడా ఉద్యోగులను చాలా మోసం చేసింది. పిఆర్సీలు ఇవ్వలే, సిపిఎస్ రద్దన్నది చేయలే, సకాలంలో డిఐలు అమలు కాలే, ఇప్పటికి కూడా 11 పిఆర్సీ పూర్తి కాలే, దాని బకాయిలు పూర్తి కాలే. రాబోయేటప్పుడు ఎప్పుడో చెల్లిస్తా ఉన్నారు. మీ కాలంలో చెల్లించాల్సింది రాబోయే ప్రభుత్వాలు చెల్లించమంటే వెనకడికి ఎప్పుడు చెల్లించారు? గత మార్చి నెలలో జేఏసీ సమావేశానికి 35,000 కోట్ల బకాయి ఉందని చెప్పి గత ప్రభుత్వమే చెప్పింది. మొత్తం అన్ని కలిపి పిఆర్సీ కావచ్చు, డిఏలు కావచ్చు, ఏపీజేలు కావచ్చు, పిఎఫ్లు కావచ్చు, సరెండర్లు కావచ్చు, మొత్తం ఇవన్నీ 35,000 కోట్లు బకాయిలు అని చెప్పింది. ఈవేళ చూసుకుంటే ఇంకా 22,000 కోట్ల పైబడి ఈ బకాయిలు ఉన్నాయని చెప్పి ఈవేళ మేము చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రస్తుతం 12వ పిఆర్సీ ఊసి కూడా ఈ బడ్జెట్లో లేకుండా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం కూడా ఈ 12 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించి మాట వరుసకు ప్రస్తావించలేదు.